కాలయాపన చేయండి సార్. హౌస్ రికార్డు సెటిలైట్ చేసే ప్రయత్నమే. గౌరవ సభ్యులు విజయరమణారావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వారు చెప్పారు అధ్యక్ష. నేను ఓన్లీ వారికి తెలియక చెప్పలేదు అనుకుంటున్నాను, తెలిసి తప్పు చెప్పిందని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డుల కింద 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చడం జరిగింది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇవ్వలేదని వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పమంటే ఇయర్ వైజ్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, నేను అందులోకి పోవట్లేదు అధ్యక్ష. ఒక్క పాయింట్, ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదు, పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. ఇది పూర్తిగా సత్యదూరమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేసి 4,000 కోట్ల రూపాయలు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో తేవడం జరిగింది. మూడవ పాయింట్ వారు చెప్పింది సుందిల్లా అన్నారం కూడా ఉంచాలనా కూల్చాలనా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్లా అన్నారం సేఫ్గా ఉన్నది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని గౌరవ మంత్రి గారే సమాధానం చెప్పారు. ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పు ప్రచారం వద్దు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, ఇవన్నీ బాగున్నాయి. ఓన్లీ ఒక మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. ఇంత మాత్రాన మొత్తం కాళేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడము, ఇది మా మీద కోపం కొద్ది చేయడం కాదు, ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి, సభ రికార్డ్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు, గౌరవ సభ్యులు కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ గుంగిపోయింది. ₹1 కోటి పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఒక పిల్లర్ ఊలిపోతే ఇల్లు పనికిరాదు అధ్యక్ష. సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లర్ కుంగిపోయింది, 1, 2 వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లా అక్కడ నీళ్లు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులల్లా అది ఎటువంటి ప్రమాదం లేదు. ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి, దానికి సంబంధించిన అమౌంట్ కూడా చెప్తే బాగుంటుండే. నేనేం అడుగుతున్నామంటే అధ్యక్ష, మీ ద్వారా సభలో మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ పోవద్దు, వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోవద్దు. కాబట్టి చెప్తా ఉన్నాం, కాళేశ్వరానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ మీరు చెప్పినటువంటి ఒక ప్రొసీజర్ ఆఫ్ అన్ని ఆనకట్టలకు సంబంధించి వాటికి సంబంధించిన ఇష్యూలో ఒక వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది. మీరు అది కడితే ఇబ్బంది అని సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారంగా జరిగింది. సరే, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది ప్రొసీజర్ కన్సర్న్ మినిస్టర్ గారు దానికి సంబంధించి చెప్తారు. కానీ ఆ యొక్క కూలిపోయిన మనం చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మీకు తెలియదు ఏమన్నది. సో అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతాం. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు సబ్ స్టేషన్లు కట్టిండ్రు, 3 డ్యాములు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు కట్టిండ్రు, తర్వాత అవన్నీ చేసిండ్రు. చేసే కదా మీరు ఆడికి టూరిస్ట్గా పెట్టి అదొక పెద్ద టూరిజం ప్లేస్, ఏషియా క్యాండల్నే అంత పెద్ద టూరిజం ప్లేస్ లేదని చెప్పి బస్సులు పెట్టి భోజనాలు పెట్టి మీరు వేల మంది రైతులు తీసుకుపోయి రైతులను బ్రహ్మలలో ఉంచి ఇది ఒక అద్భుతం ఇది అని చెప్పి అదేదో నాకు ఛానల్ పేరు యాదకత్తలేదు, అదే ఛానల్లో కూడా ఊహించారు కదా మీరు. మీరు ఏ లేదు కట్టలేదు, కట్టిండ్రు కూలిందని చెప్పబడుతుంది. మీరు కట్టింది నిజమే, అది కూలింది నిజమే. ఇప్పుడు మేము దానికన్నా ముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. 5,40,000 ఎకరాల ఆయకట్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళు ఇచ్చింది. మరి ఎక్కడైనా ఇదివరకు ఇచ్చింది, ఇప్పుడు కూడా అదే నీళ్లతోనే మా రైతాంగం బతుకుతూ ఉన్నారు. ఇలా లోయర్ మా డ్యాముగా మీరు అక్కడి నుంచి తీసుకుపోయి లోయర్ మా డ్యాములు వేస్తే ఆ డ్యామ్ నుండే వెనకటి నుంచే వరంగల్ పోతున్నాయి, అందుకెళ్ళే మళ్ళీ వరంగల్ పోయినాయి, కొత్తగానే అయితే ఎక్కడి నుంచి పోలేదు కదా. ఇప్పుడు నేను మీ అన్నది ఏంది, ఇంట్లో మా పార్టీలో ఇంజనీర్ లేరు, మా ముఖ్యమంత్రి ఇంజనీర్ కాదు, మా మంత్రులు ఇంజనీర్ కాదు. మాకు ఏదైతే సెంట్రల్ నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇస్తే ఆ రిపోర్టు ప్రకారంగా చేస్తామని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పబట్టి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇది మండలి చెప్పినని మరి మొన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాతోనే మేము అడుగుతూనే చెప్పలేము, మేము మాతోనే అడుగుతూనే నేను చెప్పిన విషయాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మొన్న మా జిల్లా రివ్యూ మీటింగ్ అయితే కూడా ఆ రివ్యూ మీటింగ్లో కూడా మరి కాలేజ్